బేగం సాహెబా, తమరి కోసం ప్రత్యేకమైన షర్బత్. వద్దు, ఇప్పుడు నాకు తాగాలని లేదు. తాగండి జోదా బేగం, మాకు అప్పుడే సంతోషంగా ఉంటుంది. మేమిచ్చిన కానుక మీకు నచ్చిందా జోదా బేగం? నిజం చెప్పాలంటే తమరికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి నాకు మాటలు చాలడం లేదు. ఎంతో అమూల్యమైన కానుక. తమరిచ్చిన ఈ కానుకని నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అంతా ఖుదాదయ్య. ఏదో ఇన్నేళ్ల తర్వాత మేమిచ్చిన కానుక మీకు నచ్చడం ఆ పైవాడిదయ్యా. జోదా, ఇప్పుడు వీరి ఆరోగ్యం ఎలా ఉంది? అసలు సంగతి వింటే తమరెంతో ఆనందిస్తారు. షహన్షాకి, సామ్రాజ్యానికి గొప్ప శుభవార్త ఇది. జోధా బేగం తల్లి కాబోతున్నారు. ఇంత పెద్ద నమ్మక ద్రోహమా? షహిన్షా నాకు అబద్ధం చెప్పారా? ఆ రోజు రాత్రి నేను స్పృహలో లేనప్పుడు షహిన్షా. కానీ మేము జోధాని కనీసం తాకనైనా తాకలేదే. మరి జోధా బేగం గర్భవతి ఎలా అవుతుంది? కానీ ఈ వైద్యురాలు అబద్ధం ఎందుకు చెప్తుంది? అంటే జోధా బేగం వేరొకరితో. అంటే ఆ రోజు రాత్రి తనకి జోధా బేగంకి మధ్య ఏం జరగలేదని జలాల్ నాకు అబద్ధం చెప్పారా? శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. నీకు కూడా శుభాకాంక్షలు జోధా బేగం. ఖుదా నిన్ను చల్లగా చూడాలి జోధా. మేమంతా నీకు పుట్టినరోజు కానుకలిస్తుంటే నువ్వే మాకు ఈ లోకంలోని అత్యంత అందమైన కానుకనిచ్చావు తల్లి. మాకు మాత్రమే కాదు, మొత్తం సామ్రాజ్యానికి ఎంతో ఆనందకరమైన కానుక ఇచ్చావు నువ్వు. అభినందనలు షహన్షా, తమరు తండ్రి కాబోతున్నందుకు. అభినందనలు హుజూర్. నీకు అనేక అనేక అభినందనలు జలాల్. శుభాకాంక్షలు జలాల్. అభినందనలు నాన్న. నన్నంత మోసం చేసిన షహిన్షా ఇలా అభినందనలు అందుకోవడమా? చాలా దుర్మార్గుడు ఆయన. అభినందనలు, అభినందనలు. మీకెన్నెన్నో శుభాకాంక్షలు. జోధా బేగం తల్లి కాబోతున్నారు. సంతోషం, చాలా సంతోషం.
జాగ్రత్త జోదా, నిదానంగా. ఇంకా నిదానం నిగ్రహం ఎలా సాధ్యం మోతి? ఇంత పెద్ద వంచన, ఇంత పెద్ద నమ్మక ద్రోహం ఎలా చేశారు? నేను సహించలేకపోతున్నాను. నాకు షహింజాకి మధ్య ప్రేమ లేకపోయినా తన వాగ్దానం నిలుపుకునే జ్ఞానం ఉందని ఎంతో గర్వించాను నేను. అంతా చెదరైపోయింది మోతి. సర్వం కోల్పోయాను. ఎలాగైనా నిబ్బరించుకో. జరిగిందేదో జరిగిపోయింది జోదా. ఇక మనం చేయగలిగిందేమీ లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఆ కృష్ణుడికి ఏం చెప్పుకోను? ఇదొక వరం అనుకొని ఆయన ఆశస్సులు అనుకోనా? కానీ ఇది వరం కాదు, శాపం అని చెప్పనా? ఒక భార్య తన భర్త నుంచి ఏం కోరుకుంటుంది? తన గౌరవాన్ని, మానాన్ని కాపాడమని కోరుకుంటుంది. కానీ ఒక భార్యకి నిజంగా భరించలేని బాధ ఏంటంటే తన భర్తే భార్యని మానభంగం చేయడం, భార్య సిగ్గుని దోచుకోవడం. మోతి, షహింజా నా ఇష్టం లేకుండానే నాతో కోరిక నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు నా గర్భంలో ఉన్నది ఇది ప్రేమకి చిహ్నం కాదు, నాకు జరిగిన మానభంగానికి పెద్ద చిహ్నం మోతి ఇది. ఏది ఏమైనా ఈ నిజాన్ని స్వీకరించక తప్పదు జోదా. ఇది నిజం కాదు, విషం. అత్తయ్య గారు ఎంతో ఆనందిస్తున్నారు, కానీ నేను ఈ విషయాన్ని కడుపులో దాచుకొని ఆవిడ ముందు ఎలా ఆనందంగా నటించగలను మోతి? ఈ వార్త బయటపడితే అందరూ సంబరాలు చేసుకుంటారు, కానీ నేను ఈ శోకపు చీకటి నుంచి ఎలా బయటపడగలను మోతి? ఆ షహింజా నా మానాన్ని, ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని చిన్నాభిన్నం చేసేశారు. నాకైనా నమ్మక ద్రోహం చేశారు, ఆయన వాగ్దానాన్ని ఉల్లంఘించారు. ఇవాళే నాకు తెలిసొచ్చింది, మా రాజపుత్రులకి మొగలాయలకి గల తేడా అర్థమైంది. మాతే ఇది ఎలా సాధ్యం? జోధా బేగం మమ్మల్ని ఎలా మోసం చేస్తుంది? మమ్మల్నే కాకుండా మా సామ్రాజ్యాన్ని మోసం చేసే ధైర్యం తనకు ఎలా వచ్చింది? శవరు బిడ్డకి తల్లి కాబోతోంది ఆ జోధా బేగం. శవరు మమ్మల్ని ఇలా వెన్నుపోటు పొడిచింది. ఈ వార్త విన్నావా అమిజాన్? జలాల్ మళ్లీ తండ్రి కాబోతున్నాడు. పోయినసారైతే నువ్వు లాఖీని వాడుకొని అతని కల నిజం కాకముందే భంగం చేసేశావు. ఈసారి ఇంకేం చేయగలవు నువ్వు? అసలు నువ్వు తీర్థయాత్రకు ఎలా వెళ్ళావమ్మా? దర్గా దగ్గరికి వెళ్ళి ఏం ప్రార్థించుకున్నావు? నా కోసం ఎలాగో ప్రార్థించవు, ఎందుకంటే నేను కన్న కలలన్నీ చిన్నాభిన్నమైపోయాయి. నాకు ఆలోచించుకోవడానికి కొంత వ్యవధి కావాలి. నేను ఏదో ఒక మార్గం చూస్తాను. ఇంకేం చేస్తావు అమ్మిజాన్? చాలా గొప్పగా అన్నావు. జోదా మీద జలాల ఆసక్తి త్వరలోనే ముగిసిపోతుందని కలలు కన్నావు. త్వరలోనే ఆవిడ కేవలం ఒక ఆటబొమ్మైపోతుందన్నావు. ఇప్పుడేమైంది అమ్మిజాన్? తను కాదు, మనమే ఆటబొమ్మలుగా మిగిలిపోయాం. ఆ జోదా బేగం మనల్ని కీలుబొమ్మల్లా ఆడిస్తోంది. జోదా బేగం జలాల్కి కాబోయే వారసుని త్వరలోనే కనబోతుంది అమ్మిజాన్. దాంతో మహారాణి హోదా వస్తుంది తనకి. అప్పుడు నువ్వు నేను ఎక్కడ పడి ఉన్నామో అక్కడే ఉంటాం, దాసిగా, బానిసలుగా. ఇక మన యావత్ జీవితం తన ముందు సలాములు కొట్టుకుంటూ కూర్చోవలసిందే. అవును, నువ్వేగా నాకు చెప్పేదానివి. ఆదాం తొందరపాటు పనికిరాదని, వేచి ఉండాలని. ఇప్పుడు దానివల్ల ఏం జరిగింది అమ్మిజాన్? వేచి ఉండాలట. ఇక జలాల్ సంతానం ఆగ్రా గద్దెపై కూర్చోబోతున్నది. ఇక నేను ఎప్పటికీ బానిసగానే ఉండాలి. నువ్వు గనక ఓ బానిసనని నమ్మినప్పుడు ఆదాం యావత్తు జీవితం ఒక బానిసలాగా నీ నోటికి, నీ ఆలోచనలకి నువ్వు తాళం వేస్తూనే ఉండాలి. అర్థమైందా? షెహన్షా అవ్వాలని ఉందా నీకు? గద్దెనెక్కాలని ఉందా? గద్దె అనేది బజార్లో లభించే వస్తువు కాదు ఆదాం. దాన్ని కొని తెచ్చి నీకిచ్చి నిన్ను సంతోష పెట్టడానికి.
ఒక్క మాట మాత్రం ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో, అది జీవితాంతం నువ్వు గుర్తు పెట్టుకోవాలి. జలాల్ నీకు అన్నే, కానీ అది ఒకే తల్లి పాలు తాగినందుకు. గద్దెనెక్కాలంటే రాజవంశం వాడై ఉండాలి, రాజపుట్టుక పుట్టాలి. ఆ రెండూ నీ దగ్గర లేవు. అంటే నువ్వు బాబర్ వంశంలో పుట్టినవాడివి కాదు, వాళ్ళకి రక్త సంబంధీకుడివి కావు. జలాల్కి యావత్తు జీవితం సంతానం పుట్టకపోయినా అప్పుడు కూడా నీకు ఆ గద్దె ఎక్కటం అంత తేలికైంది కాదు. ఆ గద్దెనెక్కాలంటే తిరుగుబాటు వల్లే సాధ్యం. అది దక్కించుకోవాలంటే కేవలం కుట్ర వల్లే సంభవం, లేదా బల ప్రయోగంతో. కాబూల్ నుంచి హకీం గారు రావడానికి ఆలస్యం జరగలేదు. అలాగే రుకయ్య బేగంకి సలీమా బేగంకి గద్దె చేజిక్కించుకోవడం అంత కష్టం కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ రాజవంశపు వాళ్ళు ఆదాం, కానీ నువ్వు ఆ వంశం వాడివి కాదు. అందువల్లే నువ్వు నీ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవటం అవసరం. నీకు జలాల్ని ఎదిరించగల సామర్థ్యము బలము లేదు. అలాగే ఇది కుట్ర పన్నటానికి అనువైన సమయం కాదు. అందుకనే నేను నిన్ను వేడుకుంటున్నానాదాం, దయచేసి నీ తల్లి మాట విను. నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వు. ఇప్పుడు ఆలోచించి ఏం లాభం అమ్మిజాన్? జరగాల్సింది జరిగిపోయింది. నిజంగానే జరగవలసింది జరిగిపోయింది. జరగకపోయినా దాన్ని మార్చలేకపోవచ్చు, గాని జరగబోయే దాన్ని తప్పకుండా నేను మార్చగలను. కానీ అలా చేయటానికి, ఆలోచించటానికి నాకు కొంచెం వ్యవధి పడుతుంది. ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడే సాధారణంగా బాగా ఆలోచించగలుగుతారు. అందుకే నేను వేడుకునేదేమిటంటే, కాసేపు ఆదాం నీ తల్లిని ఒంటరిగా వదిలిపెట్టు. ఆలోచించు అమ్మిజాన్, అలా ఆలోచిస్తూనే ఉండు. నాకైతే అర్థమైంది, నేను జీవితాంతం బానిసగా ఉండాల్సిందే. నువ్వు ఆలోచించుకో. అదే ఆలోచనతో ఉంటే అదే జరుగుతుంది ఆదాం. నీ తలరాతలో బానిసత్వం లేదు. ఒక్కటి మాత్రం ఆదాం సరిగ్గా చెప్పాడు. జోదా బేగం ఇప్పుడు జలాల్ చేతిలో ఆట వస్తువుగా లేదు. జలాల్ సరసన గద్దె మీద కూర్చోవటానికి కలలు కంటోంది జోదా బేగం. ఇక నేను ఊరుకోకూడదు, లేదంటే ఆ దాసీ మాటే నిజమవుతుంది. ఇదేంటిది? నాకు మొదటిసారిగా నా ఎత్తులన్నీ చిత్తవుతున్నట్టుగా అనిపిస్తోంది నాకు. ఆ రోజు రాత్రి కానీ అంతకు ముందు కానీ ఇంతవరకు మేము ఎన్నడూ జోధా బేగంతో అలాంటి సంబంధం పెట్టుకునే లేదు. మరైతే ఎవరా మోసగాడు? రండి రుకయ్య. నా రాక గనక మీకు ఇబ్బందిగా లేకపోతే ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న కూడా మీకు ఇబ్బందికరం కాదనుకుంటాను జలాల్. తమరికి తెలుసు కదా, మీరు మీ రాత్రుళ్ళు ఎక్కడ గడిపినా నాకేం నష్టం లేదని తెలుసు కదా. కాని తమరు ఏదైనా నా దగ్గర దాచిపెడితేనే నాకు బాధగా ఉంటుంది. తమరు నాకు అబద్ధం చెప్తే బాధ. ఒక షెహన్షా అయినందువల్ల తమరికి ఆ హక్కుంది. అదే తమరు తమ రాత్రిని ఏ బేగంతో గడిపినా గడపవచ్చు. కానీ తమ విశిష్ట రాణినైనందువల్ల నాకు తమ గురించి అన్ని విషయాలు తెలుసుకునే హక్కు కూడా ఉంది. ఇక తమరికి మిత్రురాల్ని అయినందువల్ల ఆ హక్కుకు మరింత బలం చేకూరింది. రుకయ్య, దయచేసి ప్రస్తుతం ఈ సమయంలో ఇప్పటికిప్పుడు మాట్లాడాల్సిందే జలాల్. ఇక తక్షణమే మీరు నా ప్రశ్నకి జవాబు చెప్పాల్సింది. నేను మీకు మొఘల్ సామ్రాజ్యపు వారసుడివ్వాలనుకున్నాను. మీరు తండ్రి కాబోతున్న ఆనందాన్ని అందరికంటే ముందుగా నేనే ఇవ్వాలనుకున్నాను. కానీ మీరు నాకు అవకాశం లేకుండా చేయడమే కాదు, నాకు ఎంతో ముఖ్యమైన బంధాన్ని కూడా నాకు లేకుండా చేశారు మీరు. అదే మన స్నేహ బంధం జలాల్. ఆ జోధా బేగం వల్ల మన స్నేహానికి ముప్పు ఏర్పడింది జలాల్. మనిద్దరి మధ్య ఒక అగాధం సృష్టించింది తను. ఆ అగాధాన్ని నేను తొలగించుకోలేను. బహుశా మీరు కూడా అగాధాన్ని తొలగించలేరు జలాల్. రుకయ్య, దయచేసి మా మాట వినండి. తను మా నమ్మకాన్ని వమ్ము చేసింది. తను కేవలం మా నమ్మకాన్ని కాదు, నిజాయితీని కూడా వెన్నుపోటు పొడిచింది. మేము తనని ఎన్నటికీ క్షమించబోము. ఈ పాపంలో పాలు పంచుకున్న వాడిని కూడా మేము క్షమించాం. తెలియవలసిందల్లా అసలు వాడు ఎవడు అన్నది.
ఒక్కసారి ఇలాంటి కొత్త పరీక్ష పెట్టావెందుకు కృష్ణయ్య? ఒకసారి నా ఆత్మాభిమానానికి, ఇంకొకసారి నా నిజాయితీకి, మరొకసారి నా చిత్తశుద్ధికి. ఇలా నువ్వు నాకు ఎన్ని పరీక్షలు పెట్టినా నేను వాటిలో ఉత్తీర్ణురాలయ్యాను. కానీ ఇప్పుడిలా నా మానానికి భంగం కలిగే ఈ పరీక్ష ఏమిటి కన్నయ్య? ప్రతి స్త్రీకి తన దాంపత్య జీవితంలో ఆనందం చేకూర్చే క్షణం తల్లిని కాబోతున్నానని తెలిసినప్పుడే. ఒక స్త్రీకి పరిపూర్ణత ఎప్పుడు చేకూరుతుందంటే తన గర్భంలో తన ప్రేమకి ప్రతిరూపం పెరుగుతుందని తెలిసినప్పుడే. కానీ నా గర్భంలో పెరుగుతున్నది ప్రేమకి ప్రతిరూపం కాదు, అది నమ్మక ద్రోహానికి పరిణామం మాత్రమే. నేను ఎల్లవేళలా నన్ను రక్షించే బాధ్యత నీకే అప్పచెప్పాను. కానీ చివరికి నా భర్త ద్వారానే నాకింత అవమానం కలిగేలా చేస్తావా కన్నయ్య? విధిని ఎవరు మార్చలేరు రోకయ్య బేగం. తమరేం బాధపడకండి, కాలం మీకే కలిసొస్తుంది. రాజమాత కావలసింది మీరే కదా, కానీ విధి వక్రీకరించేదంతా నాశనం అయిపోయింది. ఏమైనా మొఘలాయుల సామ్రాజ్యానికి వారసునివ్వబోయేది మీరే. ఆలోచించండి, ఒకవేళ జోదా బేగంకి ఈ బిడ్డ పట్టకుండా పోయినట్లయితే? ఇంకొకసారి పొరపాటున కూడా ఈ మాట అన్నావో నీ నాలుక తెగ్గొస్తాను. వెనువెంటనే నేను ఉరికంబానికి ఎక్కిస్తాను. మా జలాలకి రానున్న సంతానం గురించి ఎవరైనా చెడ్డగా ఆలోచిస్తే ఇంకోసారి ఆలోచనకే పనికిరాని వాళ్ళుగా చేసేస్తాను నేను. నన్ను క్షమించండి హుజూర్, మన్నించండి. ఇంకెప్పుడు ఈ పని చేయకు. నేను అనుభవించాను. ఒక తల్లికి తన గర్భంలోని శిశువుని లేకుండా చేస్తే ఆ బాధ ఏంటో నాకు తెలుసు. అలాంటిది నా శత్రువు కూడా జరగాలని నేను కోరుకోను. ఈ లోకంలో ఏ ఆడదాని గురించి నాకు అసలు అలాంటి ఆలోచనే రాదు. అయితే నాకొక బాధ మాత్రం మిగిలిపోతుంది. ఆ జోదా బేగం చేయగలిగిన పని నేను చేయలేకపోతున్నాననే బాధ. నేను రాజమాతని కాలేకపోవచ్చు, కానీ ఆ బాధ కారణంగా నేను వేరొకరిని బాధపడేలా ఎన్నటికీ చెయ్యలేను. పోయిక్కడి నుంచి, నన్ను ఒంటరిగా ఉండనివ్వు. ఇంకొక మాట, ఇందాక నువ్వు నాతో అన్న మాట అది పొరపాటున కూడా మళ్ళీ నీ నోట వినబడిందో ఇప్పటి వరకు నువ్వు నాకు చేసిన సేవలన్నీ కూడా లెక్క చేయబోను. ఈ రుక్కయ్య మరీ అంత నీచురాలు కాదు. నేను జోతా బేగం గురించి అంత నీచంగా అనుకోలేను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నీకే చెప్పేది, వెళ్ళిపో. తమరికి అభినందనలు జోదా బేగం. అలాగే మీకు కూడా అభినందనలు మహారాణి గారు. తమరికి కూడా అభినందనలు మహం. శుక్రియా. మొఘలాయి సామ్రాజ్యపు వారసుడు గురించి మనమందరం కన్న కలలు, వాటిని జోదా బేగం నిజం చేయబోతున్నారు. హెచ్చరిక! హిందూ దేశపు చక్రవర్తి జలాలుద్దీన్ మొహమ్మద్ గారు వేంచేస్తున్నారో. ఖుదా చాలా కరుణామయుడు షెహన్షా, ఏనాటికైనా కరుణిస్తాడు. నేను దావాలోని పీర్షా కలందర్ సమాధి వద్ద తమరి కోసం ప్రార్థనలు చేసొచ్చాను. ఖుదా కరుణ చూసారా షెహన్షా? నేనిక్కడికి రావటానికి ముందే నా ప్రార్థనలు ఫలించిపోయాయి.